సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైలు ప్రమాదం, ఘోర రైలు ప్రమాదం నుంచి తప్పించుకోవడం అయితే జరిగిందనమాట. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం. సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు మహబూబాబాద్ జిల్లా గార్ల వద్ద ప్రమాదం తప్పింది. ముఖ్యంగా మహబూబాబాద్ దాటాక గార్ల స్టేషన్ సమీపిస్తుండగా పట్టాల మీద ఉన్న ఒక ఇనుప పరికరాన్ని రైలు ఇంజన్ ఢీకొట్టింది. దీంతో రైలు కుదుపునకు లోనైంది. ట్రాక్ కింద కంకర్లతో ఉండే దుమ్ము కిటికీలోంచి బోగిలో కూడా వెళ్లడంతో కొందరు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులంతా కూడా ఆందోళన చెందారు. గార్ల స్టేషన్లో రైలు ఆగాక సిబ్బంది పరిశీలించారు. రైలు ఇంజన్కు ఆనుకొని ఉన్న లగేజీ, బ్రేక్ అండ్ జనరేటర్, కారు కింద ఉన్న నీటి ట్యాంకుకి ఇనుప వస్తువు తగిలి రంధ్రం పడినట్లు గుర్తించారు. సో మొత్తం మీద ఆగిన రైలు మరమ్మతుల తర్వాత బయలుదేరింది. ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ఆ ఇనుప పరికరాన్ని రైలు పట్టాలపై మర్చిపోయి ఉండవచ్చని కూడా రైల్వే వర్గాలు అయితే ప్రచారం జరుగుతోంది. ముప్పు తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం అయితే జరిగేదన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.